రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నమస్కారం సార్. రామ్ గోపాల్ వర్మ గారు ఉదయ్ కిరణ్ గారి బయోగ్రఫీ తీయబోతున్నారని ఒక న్యూస్ రావడం చూస్తున్నాం సార్. మరి నిజంగా ఆయన తీయబోతున్నారా? అయితే ఈ కాంటెస్ట్లో ఉదయ్ కిరణ్ గారి బయోగ్రఫీ ఏంటి అంటే, ఆ మధ్య కాలంలో చిరంజీవి గారి వల్లే ఉదయ్ కిరణ్ గారు సూసైడ్ చేసుకొని చనిపోయారన్న విమర్శలు కూడా రావడం చూస్తున్నాం. మరి దీంట్లో నిజం ఎంత ఉందంటారు? ఉదయ్ కిరణ్ ఆయన లైఫే ఒక కాంట్రవర్సీ అయిపోయింది. ఆయన బలవంతంగా ఆయన చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఆయన మీద యాక్చువల్గా తేజ బయోపిక్ తీస్తాడని అనుకున్నారు. ఎందుకంటే తేజనే ఆయన ఇంట్రడ్యూస్ చేసింది, అంటే కమర్షియల్ సినిమాకి. నిజానికి అంతకుముందే ఉదయ్ కిరణ్ ఒక సినిమా చేశాడు, కానీ తెలుగు సినిమా మాత్రం తేజనే చేశాడు, చిత్రం 2000 సంవత్సరంలో. దాంతో అతను ఇండస్ట్రీకి వచ్చాడు. దాని తర్వాత తేజ మళ్ళీ నువ్వు నేను కూడా ఆయనతో చేశాడు. సో ఆ రకంగా తేజకి మంచి ఐడియా ఉంది, తేజ తీస్తాడని చెప్పారు, కానీ ఆయన తీయలేదు. సో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తాడని ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఆయన అయితే అఫీషియల్గా ఏమీ అనౌన్స్ చేయలేదు, మరి తీస్తాడా లేదా తెలియదు. కాకపోతే ఈ కాంటెక్స్లో అసలు ఉదయ్ కిరణ్ ఎలా సినిమా రంగంలోకి వచ్చాడు, ఆయన ఎట్లా సక్సెస్ అయ్యాడు, ఎట్లా ఫెయిల్ అయ్యాడు, ఎందుకు దాని తర్వాత లైఫ్లో ఫెయిల్యూర్స్ వచ్చాయి, చిరంజీవి పెద్ద కూతురు సుష్మితతో ఆయన నిశ్చితార్థం ఆయనకు ఎందుకు పెళ్ళి క్యాన్సిల్ అయింది, దాని తర్వాత ఎందుకు ఆయన చనిపోయాడు, ఈ విషయాలు మనం బ్రీఫ్గా మాట్లాడదాం. సో అంటే ఆర్జీవి రేపు సినిమా తీసినా ఈ విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని తన పద్ధతిలో ఆయన ప్రజెంట్ చేసే అవకాశం ఉంది. బేసిక్గా ఉదయ్ కిరణ్ జూన్ 26, 1982లో హైదరాబాద్లో పుట్టాడు. నా వివికే మూర్తి నాన్న, అమ్మ నిర్మల. వీళ్ళు వాజపేయాజుల బ్రాహ్మణులు అంటారు వీళ్ళని, ఆ సెక్ట్ అనమాట. సో ఆ బ్రాహ్మణ కుటుంబం. తను ఇక్కడే చదువుకున్నాడు, కేవీ పికెట్ స్కూల్లో చదివాడు, వెస్లీ డిగ్రీ కాలేజీలో చదివాడు. చదువుతున్నప్పుడే ఉదయ్ కిరణ్ మోడలింగ్స్ చేసేవాడు, చిన్న చిన్న ప్రోడక్ట్స్కి, వాటికి తనకి ముందు నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉంది. అలాగా ఫస్ట్ మిస్టీరియస్ గర్ల్ అని ఒక ఇంగ్లీష్ సినిమా, చిన్న సినిమా, దాంట్లో ఇతను యాక్ట్ చేశాడు 1999లో. దాని తర్వాత తేజ అందరితో కొత్తోళ్ళతో, అప్పట్లో తేజ కొత్తోళ్ళతోనే తీసేవాడు. అలాగా కంప్లీట్గా కొత్తోళ్ళతో తీస్తున్నప్పుడు ఇతను కూడా ఆడిషన్కి వెళ్ళాడు, అక్కడ సెలెక్ట్ చేయాడు. దాని పేరే చిత్రం సినిమా. అప్పుడు మనకు తెలుసు అది 17 ఏళ్ల కుర్రవాడు. సో ఆ చిత్రం చాలా వెరైటీగా అనిపించింది, పోస్టర్లు అంతా కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇతను కూడా కరెక్ట్గా క్యారెక్టర్కి సరిపోయాడు, ఒక అమాయకమైన కుర్రవాడు, లవబుల్ బాయ్ విత్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. ఈ క్యారెక్టర్ అంతా సరిపోయాడు. దాంతో అది మంచి హిట్ అయింది. దాని తర్వాత మళ్ళీ తేజనే నువ్వు నేను తీశాడు 2001లో, అది కూడా పెద్ద హిట్ అయింది. తర్వాత అంతకంటే కూడా పెద్ద హిట్ మనసంత నువ్వే కూడా 2001, విఎన్ ఆదిత్య డైరెక్టరు, తర్వాత ఎంఎస్ రాజు ప్రొడ్యూసరు. సో అది చాలా పెద్ద హిట్ అయింది. అంటే అతను ఎంట్రీనే హ్యాట్రిక్ హీరోగా ఎంట్రీ అయ్యాడు. వరుసగా 3 సినిమాలు వరుసగా హిట్ అవ్వడం అనేది వెరీ వెరీ రేర్. అది సాధించగలిగాడు ఇతను. సో దాంతో ఒక చాక్లెట్ బాయ్, లవర్ బాయ్, లేదా పక్కింటి కుర్రాడు, సొట్టబొగ్గుల ఇది, ఇట్లా రకరకాల పేర్లు వచ్చాయి. ఈ సినిమాలకి అతనికి పెర్ఫార్మెన్స్కి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది నువ్వు నేనులో. సో ఇలాగా కెరీర్ రాగానే ఒక జోల్ట్తో పైకి వచ్చాడు. దాని తర్వాత నీ స్నేహం, కలవాలని, అవునన్నా కాదన్నా ఇలాంటి సినిమాలు చేశాడు. కొంతవరకు పర్వాలేదు, బట్ అంత గొప్పగా లేదు. దాని తర్వాత తమిళ్లో బాలచందర్తో పొయ్యి అంటే అబద్ధం, పొయ్యి అనే సినిమా వచ్చింది. దాని తర్వాత తమిళ్లోనే ఒంబు సండై, పెన్సింగం అనే 2 సినిమాలు చేశాడు, కానీ తమిళ్లో కూడా ఆ సినిమాలు ఏవి పెద్దగా ఆడకపోవడం వల్ల అక్కడ కూడా ఇతని కెరియర్ ముందుకు వెళ్ళలేదు. సో దాని తర్వాత ఇంకా 2005 తర్వాత, అంటే జై శ్రీరామ్ ఇలాంటి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఇతని కెరీర్ బ్రేక్ వచ్చేసింది. అయితే అంతకుముందే ఒక సంఘటన ఏం జరిగిందంటే, 2003లో సుస్మిత, ఎవరు మన చిరంజీవి గారి కూతురు, పెద్ద కూతురు, అమ్మాయితో వాళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినప్పటికీ వాళ్ళు ఒప్పుకున్నారు. మేబీ వీళ్ళిద్దరు ఇష్టపడి చిరంజీవికి చెప్పడం వల్ల వాళ్ళు తను బ్రాహ్మణ్,
వాళ్ళు కాపు, అయినా కూడా ఒప్పుకొని నిశ్చితార్థం కూడా చేశారు. అప్పుడు ఆ నిశ్చితార్థం కూడా కొంత ప్రైవేట్ అఫేర్ లాగా చేశారు, పబ్లిక్ అందరినీ అలో చేయకుండా చేశారు. అప్పటికి కూడా ఫోటోలు లీక్ అవ్వడం అట్లాంటివి జరిగాయి. సో దాని తర్వాత ఇతనే పెళ్ళిని క్యాన్సిల్ చేశాడని ఒక వెర్షను, సుస్మిత అనే సేన్ అని వస్తుంది అలవాట్లు, ఈ అమ్మాయే పెళ్ళి వద్దనుకునిందని ఒక వెర్షను వస్తుంది. దీంట్లో ఏది నిజమనేది ఎవడికి తెలియదు. ఏదేమైనా ఆ పెళ్ళి అయితే జరగలేదు. దాని తర్వాత అంటే ఒక వెర్షన్ ఏం చెప్తున్నారంటే ఇతనే క్యాన్సిల్ చేయించాడు, దాంతో చిరంజీవి కుటుంబం ఇతని మీద పగబట్టింది, అల్లు అరవింద్ వీళ్ళంతా పగబట్టి ఏం చేశారంటే ఇతనికి మంచి సినిమాలు రానియకుండా చూసుకున్నారు. సో ఎవరైనా సినిమాలు తీస్తుంటే వాళ్ళకి ఫోన్లు చేసి ఈ క్యాంప్ నుంచి మేనేజర్లు వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం, ఇట్లా చిరంజీవి గారు వద్దంటున్నారు, మీరు చూసుకొని వెళ్ళండి అని చెప్పడం. అప్పటికి ఇతని సినిమాలు కూడా ఆడకపోవడం, దాంతో వచ్చే ఛాన్సులు కూడా రాకుండా పోయింది. మామూలుగా ఏం జరుగుతుంటుందంటే ఫెయిల్యూర్ అప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ చేయగలగాలి. ఇప్పుడు మన నితిన్ చూసాము, 14 సినిమాలు ఫ్లాప్ అయినా కూడా మళ్ళీ అతను రంగంలోనే ఉన్నాడు. ఇప్పుడు మహేష్ బాబుది బిగినింగ్లో చాలా సినిమాలు పోయినాయి. చాలామంది పెద్ద కాంపౌండ్లో ఉన్న వాళ్ళ పిల్లలు సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు వాళ్ళని ఎవరో ఒకరు నిలబెట్టాలి. ఇప్పుడు అఖిల్ ఉన్నాడు, నాగార్జున కొడుకు, ఇప్పటివరకు ఇట్లేదు, అయినా సినిమాలు ఎందుకు వస్తుంటాయి అంటే వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఉంది. సపోర్ట్ సిస్టమ్ ఉండడం వల్ల ఇండస్ట్రీలో ఫ్లాప్ టైంలో వాళ్ళని నిలబెడతారు. ఫ్లాప్ టైంలో వాళ్ళు కనుమరుగు కాకుండా అది దానికి బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, అది వేరే విషయం. టాలెంట్ అందరిలో ఉండొచ్చు, కానీ టాలెంట్కి సరిపోయే విధమైన ప్రాజెక్టు రావడం కూడా ఇంపార్టెంట్. ఫెయిల్ అయినప్పుడు నిలబడాలి. ఆ నిలబడడం అనేది తనకి కష్టమైపోయింది. దానికి చిరంజీవి, నేను అనుకోవడం సోలోగా చిరంజీవే కారణమని మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు తమిళ్లో ఇతనికి 3 ఛాన్సులు వచ్చింది, మరి తమిళ్లో ఇతను సక్సెస్ అయింటే చిరంజీవి ఇలాగా తమిళ్లో అడ్డుకోగలడు? ఎవరికో ఒకరిద్దరికి చెప్పాలనుకుంటే చెప్పచ్చు, కానీ దానివల్ల ఆపలేరు. అట్లాగే ఇక్కడ కూడా ఒక 100 మంది ప్రొడ్యూసర్లు ఉంటే అందరూ చిరంజీవి మాట ఎందుకు వింటారు? చిరంజీవికి యాంటీగా ఉండే క్యాంపులు కూడా ఉన్నారు కదా. అంటే ఇతనికి హిట్ అనేది రాలేకపోయింది, పట్టు దొరకలేదు. సో సరైన ప్రాజెక్టులు పడకపోవడం, రెండోది ఆ ఫెయిల్యూర్లో ఇతను గట్టిగా నిలబడలేకపోవడం, ఇవన్నీ కారణాలుగా మనకు కనబడతాయి. చిరంజీవి క్యాంపు నుంచి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఇతని వల్ల నష్టం జరిగినప్పుడు మామూలుగా మానవ సహజంగా వాళ్ళు కూడా ఇతనికి నష్టం చేయాలని ట్రై చేసి ఉండొచ్చు. అవి ఎక్కడైనా కామన్. అది నా వల్ల నీకు నష్టం జరిగితే నువ్వేం చేస్తావు? నాకు నష్టం చేయడానికి ట్రై చేస్తావు, నీ వల్ల అయిన విధంగా నాకు ట్రై చేస్తావు. నేను దాన్ని ఎదుర్కొని నిలబడగలగాలి. సో అసలు ఏవీ లేకుండా నేను సునాయాసంగా వెళ్ళాలంటే కష్టం. మేబీ ఇతనికి ఏంటంటే ఓపెనింగ్లోనే హిట్లు చేయడం వల్ల ఫెయిల్యూర్ని ఎలా డీల్ చేయాలనేది అతనికి బిగినింగ్లో తెలియకపోవడం, సక్సెస్ అయిపోయినప్పుడు ఫెయిల్యూర్ని డీల్ చేయడం వెరీ వెరీ కష్టం. చాలా, ఎందుకంటే సక్సెస్ అయినప్పుడు అందరూ వస్తారు, ప్రతి ఒక్కడు మామ నువ్వు మా అన్నని, మా మామని, మా ఇదని ఇంకొకటి వచ్చేస్తారు. ఫెయిల్ అయినప్పుడు ఎవడు కనపడ్డు, ఎవడు నీ ఫోన్ తీయడు, మెసేజ్కి రిప్లై ఇడు. సో ఇలా ఉంటుంది ఇండస్ట్రీలో. వెరీ వెరీ కట్ త్రోట్. నేను పర్సనల్గా చూశాను, కట్ త్రోట్గా ఉంటుంది. మా ఫ్రెండ్ అతనికి మంచి ఒక సినిమా తీశాడు, అది ఫ్లాప్ అయింది. అతను తర్వాత పెద్ద హీరో అయ్యాడు. ఇతను మెసేజ్కి అతను రిప్లైలు ఇవ్వడు, ఎప్పటికీ ఇవ్వడు. అప్పుడు ఆ సినిమా తీసేటప్పుడు నేను కూడా కలిసి ఆ హీరోని చాలా పొగిడాడు, మా ఫ్రెండ్ని, బ్రహ్మాండ డైరెక్టర్ సార్ అది ఇదని పొగిడాడు. ఆ తర్వాత మెసేజ్కి రిప్లై ఇవ్వడు. అది అర్థం చేసుకుని ఇతను వేరేవి ట్రై చేసుకోవాలి తప్ప వాడు నాకు రిప్లై ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు కదా. ఇండస్ట్రీ అలాగే ఉంటుంది. ఎందుకంటే అతను పెద్ద హీరో అయిపోయాడు, అతనికి ఇతని మీద నమ్మకం పోయింది. అతనికి సక్సెస్లో ఉన్న అనేక మంది డైరెక్టర్లు చేస్తున్నారు. కాబట్టి ఇదంతా నేచురల్ ప్రాసెస్, అంతే. ఎవరిని మనం నిందించలేం. దట్ ఈజ్ థింగ్స్ అట్లాగా ఉంటాయి. కాబట్టి నువ్వు పోవాలి. ఇతను అది చేయలేకపోయాడు. మధ్యలో 2012లో విషిత అనే ఒక అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు. బట్ 2014లో అంటే పెళ్లి చేసుకున్న 2 సంవత్సరాల తర్వాత 2014 జనవరి 5న శ్రీనగర్ కాలనీ ఇంట్లో ఊరేసుకొని చనిపోయాడు. సూసైడ్ నోట్ కానీ ఏం రాయలేదు, ఎందుకు చనిపోతున్నా అని ఎవరికి చెప్పలేదు. మేబీ ఆర్థిక కారణాలతో చనిపోయాడని పోలీసులు రాసుకున్నారు.
ఏదేమైనా ఒక రైజ్ ఆఫ్ ద స్టార్ అండ్ ఫాల్ ఆఫ్ ద స్టార్ అంటాం కదా, అలాగా ఒక ఎత్తుకి ఎదిగి అలలాగా ఎగసి అట్లాగే కుప్పగూలిపోయిన జీవితం మనకు కనబడుతుంది. సో ఇతని జీవితంలో అయితే బోల్డెంత డ్రామా, ట్విస్ట్లు, టర్న్లు అన్నీ ఉన్నాయి. ఆర్జీవి దీన్ని ఎలా తీస్తాడు ఏందనేది మనం చూడాలి.